गणेश शारदा दत्तात्रेय सद्गुरु परब्रह्मणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ నెల అంటే ఆగస్టు నెల 3వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు నెల 9వ తేదీ శనివారం పర్యంతం అంటే శ్రావణమాస శుక్లపక్ష నవమి ఆదివారం నుండి శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఫలితాలు, వాటి యొక్క విశ్లేషణ మొదలైనటువంటివన్నీ కూడా ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గ్రహ సంచారాన్ని కనుక చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, తులలో కన్యలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, వృశ్చికము, ధనస్సు, కుంభరాశుల్లో సంచారం చేస్తాడు. రాహు వచ్చి కుంభంలో, మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ప్రధానంగా ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని కనుక మనం వీక్షించినట్లయితే కనుక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేటువంటిదే ఇప్పుడు మనం విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని భరణి కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి చూస్తే తృతీయ గురు శుక్రులు, చతుర్థ రవి బుధులు, పంచమ కేతువు, షష్ఠ స్థానంలో కేతువు, 12వ స్థానంలో శని, 11వ స్థానంలో లాభస్థానంలో రాహువు యొక్క సంచారము. చక్కగా ఇక్కడ తర్వాత అష్టమ, నవమ, దశమాల్లో కూడా చంద్రుడి యొక్క సంచారం అనేటువంటిది మేషరాశి వారికి జరగబోతోంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అంటే శుభాశుభముల యొక్క స్థితి మిశ్రమంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమిస్తారు. ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సమాచారం అనేటువంటిది విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఆనందాన్ని కలిగింపచేస్తుంది. కాస్త ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. సమయానికి డబ్బులు కావాలి అనుకున్నటువంటి ఆలోచన రాగానే ఎక్కడి నుంచో ఒక చోటి నుంచి మీకు రుణ సహాయం అయితే అందుతుంది. గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆలస్యంగా ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కొంత కొలిక్కి వస్తాయి. అంటే అగ్రిమెంట్లు కానీ లేకపోతే ఒప్పందాలతోని ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇక అవివాహిత స్త్రీ పురుషులకు మేషరాశి వారికి కొంత గురు శుక్రుల యొక్క కలయిక కొంత వీరికి ఏమిటి అంటే వివాహ ప్రయత్నాలు మొత్తానికి ఫలించేటువంటి ఆస్కారం కూడా ఉంది. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వాటిని కూడా అధిగమిస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. స్వతంత్రంగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొంత అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారాలు వారాంతంలో కొంత లాభాలు పెరగవచ్చు. ధన వ్యయం అంటే మంగళ బుధవారాల్లో కూడా అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఉన్న ధనాన్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటి ఏంటంటే అనుకోకుండా వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు పడి కొంత మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక ప్రయాణముల యందు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వహిస్తే కొంత ఇబ్బంది అనేటువంటిది ఉండకపోవచ్చు. అయితే ఇంకా మంచి ఫలితాలు కలగాలి మేషరాశి వారికి అంటే వీరు ప్రధానంగా ఈ వారం శ్రావణ మాసం కాబట్టి శనైశ్చరుడికి సంబంధించిన స్తోత్ర పారాయణము ఈ వారం అంతా చెయ్యండి. తర్వాత శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఇష్టదేవత దర్శనం చేసుకొని శుక్రవారం నాడు కనకధార, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేస్తే ఈ వారం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని ద్వితీయంలో గురు శుక్రులు, తృతీయ రవి బుధులు, చతుర్థ కేతువు, పంచమ కుజుడు, సప్తమ అష్టమ నవమంలో చంద్ర సంచారము, దశమంలో రాహువు, ఏకాదశంలో శని. ఏకాదశంలో ఉన్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి వారికి యోగాన్ని కూడా కలిగింపజేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత పనులన్నీ కూడా అనుకోకుండా, అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మీకు ఎక్స్పెక్టేషన్ లేకుండానే పనులన్నీ ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయముల యందు అవగాహన లేకుండా ఖర్చు పెట్టకండి. కొంత ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా అవసరాలకు లోటు ఉండదు. భూమికి సంబంధించినటువంటి కొనుగోలులో కూడా అవాంతరాలు తొలగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు కూడా నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రాహువు యొక్క అనుకూలత వల్ల ఖచ్చితంగా మీకు విదేశీ సంబంధమైనటువంటి యత్నములన్నీ కూడా అనుకూలిస్తాయి. అంటే విదేశీయాన ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వాహన యోగం ఏర్పడుతుంది. తర్వాత పాండిత్యము, కళాపోషణ, తర్వాత నటన, నాటక రంగం, ఇలా ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటువంటివి బాగా వస్తాయి. అంటే ఇటువంటి వారందరికీ కూడా ఈ వారం కొంత శుభ సమయం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ఒక విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే బుధ గురు వారాల్లో కొంత మీ వస్తువులు దొంగిలించబడే అవకాశం కూడా ఉంటుంది. అంటే చోర భయం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆ విషయంలో దృష్టి పెట్టుకుంటే, అంటే విలువైన డాక్యుమెంట్లు, వస్తువులు కేర్లెస్గా పెట్టుకొని ఉండకండి. అది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో స్త్రీ యొక్క సహాయ సహకారాలతో చాలా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వ్యాపారాల యందు కూడా లాభ నష్టాలు సమానంగానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఇష్టం లేకున్నప్పటికీ కూడా కొంత బలవంతంగా కూడా ఇంకో చోటికి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు కూడా ఉండే ఆస్కారం ఉంది. కొంత ధనవ్యయ సూచన, ఇంట బయట ఒత్తిడైతే ఖచ్చితంగా ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలైతే బ్రహ్మాండంగా మీకు ఆనందంగా జరుగుతాయి. సంబంధాలు వెతకండి. విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు రాయండి. ఇంటర్వ్యూలు వెళ్ళేటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం అనేటువంటిది రావచ్చు. మొత్తానికి వృషభ రాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన వీలైనంత చేయండి. మంగళవారం నాడు గణపతి ఆరాధన, దూర్వా గణపతి యొక్క పూజ చేయండి. తర్వాత శుక్రవారం నాడు, సోమవారం నాడు శివాభిషేకం తప్పకుండా చేయండి. శ్రావణ మాసం కాబట్టి శివ ఆరాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణ మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథునంలో ఉన్న గురు శుక్రుల యొక్క కలయిక, రవి బుధులు ద్వితీయంలో, తృతీయ కేతువు, చతుర్థ కుజుడు, షష్ఠ సప్తమ అష్టమాల్లో చంద్రుడు, భాగ్యంలో రాహువు, దశమంలో శని. ఇది గ్రహ సంచారము మిథున రాశి వారికి. నిజానికి మిథున రాశి వారికి ఏంటంటే కొంత శుక్రుడి యొక్క ప్రభావం కావచ్చు. తర్వాత ఈ ప్రభావం వల్ల కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కాకుండా కొంత బాగానే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు. సోదరులతో ఆకస్మికంగా వివాదాలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వివాదాలు పరిష్కరించుకోండి. శ్రమకు తగినటువంటి ఫలితం అయితే కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు, మంచి ప్రముఖుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది. అలాగే కొంత వృత్తి వ్యాపారాల యందు పోటీతత్వం అనేటువంటిది కూడా అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకి శ్రమ అధికంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి చాలా శుభ సమయము. కొంత అసహనం అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చు. ఈ అసహనం లేకుండా కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. కొంత మౌనంగా ఉండటము మీకు చాలా మంచిది. వృధా వ్యయం అనేటువంటిది కూడా అధికంగా ఉండవచ్చు. కొంత రాజకీయ వర్గాలకు హైకమాండ్ అంటే పై ఢిల్లీ నుంచి కానీ అక్కడి నుంచి కానీ అనుకోని పిలుపులు రావచ్చు. కొంత ధనవ్యయ సూచన. మొత్తానికి వివాహాది శుభకార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈ వారంలో మీకు మిథున రాశి వారికి కావచ్చు. పోటీతత్వంతో ఉన్నటువంటి జాబ్స్ ఈజీగా వస్తాయి. కానీ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంటుంది. మాకేమవుతుంది అనే అహంకారాన్ని విడిచిపెట్టి ఉండగలిగితే మిథున రాశి వారు అంతా బాగానే ఉంటుంది.
మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము వదలకుండగా చేయండి. దత్తాత్రేయ అష్టోత్తరం కూడా రోజు చేయటం వల్ల కూడా కొంత మార్పులు కలుగుతాయి. కులదేవత ఆరాధన, ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని రండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే మీకు పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఇక్కడ కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా 12వ స్థానంలో గురు శుక్రుడు, కర్కాటకంలో సంచారం చేస్తున్న రవి బుధులు, ద్వితీయంలో కేతువు, తృతీయ కుజుడు, పంచమ షష్ఠ సప్తమాల్లో ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచారము, అష్టమ రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని. కర్కాటకానికి కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు, ఎందుకంటే శని ఉన్ను తర్వాత ఈ రాహుగ్రహముల యొక్క కొంత కలయిక అనేటువంటిది కూడా వీళ్ళకు కొంత ప్రభావం చూపించవచ్చు. మొత్తానికి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి కొత్త పనులు చేపడితే విజయవంతంగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి విదేశీ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. వాహన యోగము, వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగపరంగా కూడా కొంత కోరుకున్నటువంటి మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు గురు శుక్ర శనివారాల్లో కూడా కొంత శుభ సమయము అనవచ్చు. ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య విషయంలో కొంత దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. రుణ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. వివాహ ప్రయత్నముల యందు కూడా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల క్రయ విక్రయాలు కూడా ముందుకు సాగుతాయి. వృత్తిపరంగా వ్యాపారాలు కూడా సమానంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆదాయానికి మించిన వ్యయం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖర్చు విపరీతంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు పెట్టేటువంటి విషయంలో 1-2 సార్లు ఆలోచించకపోతే ఇబ్బంది పడతారు. కొంత సోమ మంగళ బుధవారాల్లో కూడా కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. శరీర శ్రమ కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులు జాగ్రత్త పడితే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా అమ్మవారి ఆరాధన, అమ్మవారి దేవాలయ దర్శనం చేయండి. ముఖ్యంగా శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయల యందు దీపారాధన చేయటం ఒకటి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపం వెలిగించడము, తర్వాత వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కొంత మార్పులు ఉండే ఆస్కారం కూడా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి అంటే మఘ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఇక్కడ సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా కూడా చూస్తే వ్యయంలో రవి బుధులు ఉన్నారు. రాశిలో సంచారం చేస్తున్న కేతువు, ద్వితీయ కుజుడు, చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారము, సప్తమ రాహువు, అష్టమ శని కొంత ఇబ్బంది పడతారు. ఇక్కడ అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహముల యొక్క కొంత మార్పుల వల్ల కూడా సింహరాశి వారికి చాలా పనులన్నీ పూర్తవుతాయి. బంధువులు మిత్రుల సహకారంతో చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. విలాస వస్తువులను అలాగే అనేకమైనటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆన్లైన్ షాపింగ్ పట్ల మక్కువ పెరుగుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారముల యందు జాప్యం ఏర్పడవచ్చు. మీ తండ్రి తరపు ఉన్నటువంటి బంధువులతో విరోధం లేకుండా జాగ్రత్త పడండి. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారముల యందు ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొంత కష్టపడితే కనుక కోరుకున్న ఫలితాలు కూడా సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగపరంగా చాలా వరకు సమస్యలు కూడా తీరుతాయి. విదేశీ సంబంధమైన ప్రయాణములకు కూడా ఈ వారం చాలా వరకు సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు కూడా బాగానే ముందుకు సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా ఆకస్మికమైన విదేశీ పర్యటనలు ఉండే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. నూతన వస్త్ర లాభం కలగవచ్చు. సింహరాశి స్త్రీలకు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారిని మీరు దూరం చేసుకోవద్దు. మిమ్మల్ని ఎవరైతే బాగా ఇష్టపడతారో వారితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కూడా
చెయ్యండి. సింహరాశి స్త్రీలకు ప్రధానమైనటువంటి సూచన. సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేస్తే కొన్ని ఆటంకాలు అనేటువంటివి తొలగిపోతాయి. సోమవారం నాడు నక్తోపవాసం చేసి శివారాధన చెయ్యండి, చాలా వరకు సమస్యలు తీరుతాయి. ఖచ్చితంగా శనివారం నాడు శని సంబంధమైన ఆరాధన చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యా అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారికి ఏంటంటే రాశిలో కుజుడు, ద్వితీయ వ్యయంలో కేతువు, మన 11లో రవి బుధులు, దశమంలో గురు శుక్రులు, కొంత తర్వాత శని కూడా సప్తమంలో ఉన్నాడు, షష్ఠ స్థానంలో రాహువు. కొంత కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా శుభాశుభములు మిశ్రమంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా ఫలిస్తాయి. విపరీతమైన శరీర శ్రమ అంటే ఉద్యోగపరంగా కాను, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రాంతాల ప్రయాణాలు, ఇంట్లో ఒకరి అనారోగ్యము, ఇలా మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. డబ్బు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఎవ్వరు కూడా మీరు గతంలో ఎవరెవరికైతే సహాయాలు చేసి ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు మీకు సహాయం చేయకపోవడం కొంత మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. చేసే ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. పెద్దవారితో పరిచయాల పట్ల జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే వివాహ ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్ప లాభాలు కూడా ఆర్జిస్తారు. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. పారిశ్రామిక వర్గాలకు లేనిపోని చిక్కులు, ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. డబ్బులు ఎవరికి ఇవ్వకండి, ఉన్న డబ్బును కాపాడుకోండి. గతంలో మీకు ఎవరైతే సహాయం చేశారో వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. కొంత శస్త్రచికిత్సలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. జాయింట్ పెయిన్స్ కానీ కడుపు సంబంధమైన వ్యాధులు కూడా తిరగబెట్టే ఆస్కారం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారు గణపతి సహస్రనామము, సోమవార నక్తోపవాసము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే బ్రహ్మాండంగా సరిపోతుంది. తదుపరి తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూస్తే 12లో కుజుడు, 11లో కేతువు, 10లో రవి బుధులు, భాగ్యంలో గురు శుక్రులు. ఇక్కడ భాగ్య గురువు అనేటువంటి వాడు తులారాశి వారికి చాలా మంచి అవకాశాలు ఇస్తున్నాడు. పెళ్ళిళ్ళు కుదురుతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఈ వారం నెరవేరవచ్చు. ఆర్థిక విషయాలు కూడా గతం కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా ఉంటుంది. చేసేటువంటి పనులు క్రమంగా అభివృద్ధిని సాధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇష్టదేవతా దర్శనం చేసుకుంటారు. కొన్ని పనులు విపరీతమైన శ్రమ పడితేనే పూర్తవుతాయి. విద్యార్థులు మరింతగా కృషి చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సాగుతాయి. ఇంటి నిర్మాణ పరంగా గురువారం నాడు కొన్ని అవాంతరాలు ఎదురు కావచ్చు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా పైనుంచి పిలుపులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా పొరపాట్లు చేయకండి, ఇబ్బందులు పడతారు. కొంత పొరపాట్లు చేసినా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. వస్తు కొనుగోలు యందు కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత అభివృద్ధిగా ఉంటుంది. రుణ సహాయం అయితే అందుతుంది. విదేశీయాన ప్రయాణాలకు విద్యార్థులకు అనుకూలత ఉంటుంది. శత్రు జయం చేకూరుతుంది. ఇతర వ్యవహారాలలో ప్రమేయం మంచిది కాదు. రాజకీయ వర్గాల వారికి అనుకోని పిలుపులు కూడా ఎదురు కావచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి కొంత చికాకులు కూడా కలగవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ సంబంధమైన ప్రయాణముల యందు ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడితే తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి వారు వెంకటేశ్వర సహస్రనామము, వెంకటేశ్వర దీపారాధన,
దత్తాత్రేయ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల ఇంకా అనుకూలమైన ఫలితాలు వీరికి కలుగుతాయి. సోమవారం నాడు శివాభిషేకము, శివనక్తోపవాసంతో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చికం వారికి చంద్రుడు సంచారం చేస్తున్నాడు ఈ వారం, ఆదివారము. సోమ మంగళవారాల్లో కూడా చంద్రుడు కూడా ద్వితీయ, తృతీయ, చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ, సప్తమ, అష్టమ గురువు, అష్టమ శుక్రుడు, భాగ్య రవి, భాగ్య బుధుల వల్ల కొంత ప్రయోజనం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఏకాదశమంలో ఉన్నటువంటి కేతువు ఏకాదశ కుజుడి వల్ల కొంత భూలాభం అనేటువంటిది కూడా కలుగుతుంది. ముఖ్యంగా మేనమామలు, అత్తలు మొదలైన వారితో విరోధాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి చక్కగా ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వాహన గృహయోగాలు కూడా కలిగే ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. వివాహ ప్రయత్నములకు చాలా శుభ సమయము. వృత్తి వ్యాపారాలలో వ్యయం అధికంగా ఉంటుంది. బంధుమిత్రుల వ్యవహారాల యందు కూడా జాగ్రత్త లేకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగపరంగా మీ యొక్క అశ్రద్ధ వల్ల కొంత స్థాన మార్పిడి జరగవచ్చు. డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా లేకపోతే వృశ్చిక రాశి వారికి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో హఠాత్తుగా ఒక కుటుంబ సభ్యులకు కలిగే అనారోగ్యం వల్ల ధన వ్యయం అనేటువంటిది ఏర్పడవచ్చు. ఆస్తి వ్యవహారాలు కూడా కొంత కొలిక్కి వచ్చే ఆస్కారం కూడా ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలత అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. వ్యయప్రయాసలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము ప్రతిరోజు చేయటము. గురువారం నాడు దత్తాత్రేయ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవడము, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ, షష్ఠ, సప్తమ గురు శుక్రులు, అష్టమ రవి బుధులు, భాగ్యకేతువు, దశమ కుజుడు కొంత ప్రభావం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా క్రమంగా అభివృద్ధి ఉంటుంది. కొన్ని వివాదాలను పరిష్కారం చేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో చాలా వరకు శుభకార్యముల యొక్క హడావిడి ఉండవచ్చు. గ్రహస్థితి చూస్తే కొంత శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలగవచ్చు. ఆ కుటుంబ సమస్యల నుంచి గత వారం కంటే కూడా ఈ ముందు బయటపడతారు. విదేశీ ప్రయాణాలు కూడా సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. ఉద్యోగపరంగా సమర్థతను నిరూపించుకుంటారు. కొంత మానసిక అశాంతి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. దాన్ని జయించే ఆస్కారం చూడండి. వినోద కార్యక్రమాలకు సమయం కేటాయించకండి. విద్యార్థులు బాగా అధ్యయనం చేసి ర్యాంకులు సంపాదించే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి స్త్రీలకు వివాహ సమయం అనేటువంటిది ఆసన్నమైంది. సంబంధాలు అన్వేషణ చేస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు శని సంబంధ స్తోత్ర పారాయణాలు, శనికి శాంతి, సోమవారం నాడు నక్తోపవాసము, మంగళవారం నాడు గణపతి అష్టోత్తర పూజ చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట కలిస్తే 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ, షష్ఠ గురు శుక్రులు, సప్తమ రవి బుధులు, అష్టమ కేతువు, భాగ్య కుజుడు వీరికి అద్భుతమైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత లాభాలు కలుగుతాయి ఈ వారము.
మిత్రభేదం అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంట్లో తండ్రి అనారోగ్యము, తల్లికి సంబంధించిన అనారోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు మూడో వ్యక్తి వల్ల పోట్లాటలు కూడా పడతారు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అని తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితి కాస్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు కూడా సఫలమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు కూడా వస్తాయి. సొంత వారితో జాగ్రత్తగా ఉండండి. స్త్రీ మూలక సహకారం ఇంట్లోనైతే అందుతుంది. విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వృధా ప్రయాణాలు, వృధా ధన వ్యయం పట్ల కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉద్యోగంలో సమున్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారికి అనుకూల సమయం అనేటువంటిది ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు. అలాగే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు కూడా అనేకంగా కూడా నెరవేరుతాయి. సంతాన విషయంలో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈశ్వర ఆరాధన, సోమవార శివాభిషేకము, నక్తోపవాసము, గురువారం నాడు చేసేటువంటి మేడి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణములు, శనివారం నాడు చేసేటువంటి నవగ్రహ ప్రదక్షిణములు మకర రాశి వారికి సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వాభద్ర 1-2-3 పాదాలు. ఇక్కడ కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, పంచమ గురు శుక్రులు, షష్ఠ స్థానంలో రవి బుధులు, సప్తమ కేతువు, అష్టమ కుజుడు కొంత ఇబ్బంది పడతాడు. ముఖ్యంగా కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనారోగ్య సూచన అనేటువంటిది ఈ వారం ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. కొన్ని ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. ప్రముఖుల యొక్క సహాయ సహకారాల వల్ల క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆందోళన, భయం అధికంగా ఉంటాయి. ఉన్నత విద్యా అవకాశాలకి శుభ సమయము. గృహ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల యందు జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి పొరపాట్లు చేసినప్పటికీ కూడా దాన్ని సరిదిద్దుకుంటారు. అలాగే ముఖ్య వ్యవహారముల యందు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల యొక్క వ్యవహారముల యందు ఉచిత సలహాలు ఇవ్వకండి. ఇతరుల యొక్క వ్యవహారముల యందు మీ ప్రమేయం అనేటువంటిదే వద్దు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎంత కష్టపడితే అంత బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. శిరోవేదన అంటే కొంత అనారోగ్య సూచన అని చెప్పాను. మైగ్రెయిన్ పెయిన్ అనేటువంటిది కూడా ఈ వారం అధికంగా ఉంటుంది. తల్లి అనారోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ వర్గాలకు కొంత సానుకూలంగానే ఉంది. కుంభరాశి వారు కుటుంబంలో విరోధాలు లేకుండా జాగ్రత్త పడండి. శివ పంచారాధన, శివ పంచాయతన స్తోత్రము, శివ పంచాక్షరి జపము, శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఈ వారమంతా శివాభిషేకాలతో ఆ శివారాధన చెయ్యండి. ఈశ్వరానుగ్రహంతో మీరు విజయాలు సాధిస్తారు. తదుపరి మీనరాశి. మేము పూర్వభద్ర 4, ఉత్తరాభద్ర, రేవతి కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో శని, చతుర్థ గురు శుక్రుడు, పంచమ రవి బుధులు, షష్ఠ స్థానంలో కేతువు, సప్తమ కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు బెడిసి కొట్టవచ్చు. అయితే సంఘంలో మీరంటే గౌరవం లభిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు నెరవేరుతాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని సమస్యలు, విభేదాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగ్గానే ఉంటుంది. సోదరుల, మిత్రుల యొక్క సహాయం కోరుతారు. మానసిక చింతన, నాకేదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనేటువంటి ఆలోచనలు తీసివేయండి. విదేశీయాన ప్రయాణాలు కూడా కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. మానసిక అశాంతి విపరీతంగా ఉంటుంది. వ్యాపారణ విస్తరణ యత్నాలు కొంత సఫలమవుతాయి. రాజకీయ వర్గాల వారికి ఢిల్లీ నుంచి పిలుపులు రావచ్చు. సంతాన రీత్యా ఆనందం కలుగుతుంది. అలాగే స్త్రీలకి వస్త్ర లాభం కలుగుతుంది. ఎప్పుడో మొదలుపెట్టిన గృహ నిర్మాణ ప్రయత్నం అనేటువంటిది ముందుకు వెళ్లకుండా ఆటంకం కలుగుతుంది. ఇతరుల వ్యవహారముల యందు లేనిపోని ఆలోచనలు చేయకండి. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నిర్దేశించుకున్న లక్ష్యాల పట్ల కష్టపడి ముందుకు వెళ్తే సరిపోతుంది. అలాగే వారం చివరిలో ధనవ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణాదులతో
జపం చేయండి, తర్వాత ప్రదక్షిణాలు చేయండి, ఈశ్వరారాధన చేయండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఎంత దైవారాధన చేస్తే అంత బాగుంటుంది మీనరాశి వారికి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి గ్రహ సంచార అన్ని బట్టి ఫలితాలు చెప్పడం జరిగింది. ఈ ఫలితాల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉండే దశ అంతర్దశలు, ఆ దశ అంతర్దశల్లో సలహాలు, సూచనలు, లగ్నాన్ని బట్టి స్థాన నిర్దేశనాలు ఇవన్నీ కూడా మీకు తెలియాలి అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో ఫోన్లో మాట్లాడితే మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాతకం చెప్పించుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ధర్మ సందేహాలు కావాలంటే ఉచితంగా చెబుతాను, మీరు కామెంట్ రూపంలో పెట్టండి ధర్మ సందేహాలు, వీలుని బట్టి చెప్తాను. మన స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి. ఇంకా ఎటువంటి కార్యక్రమాలు కోరుకుంటున్నారో వాటి మీద శ్రద్ధ పెడదాం అనుకుంటున్నాను. మీ ఆ సలహాలు సూచనలతో ముందుకు వెళ్తాము. మీరు ఇంకొక వ్యక్తులకి చెప్పి స్వధర్మ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత తీసుకోవాలని మన వాళ్ళందరికీ కూడా చెబుతున్నాను. ఈ మధ్య సబ్స్క్రైబర్స్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి కొంత ప్రయత్నం చేయండి. మీరు కూడా సబ్స్క్రైబర్లు చేర్పించేటువంటి ప్రయత్నంలో సనాతన ధర్మ కృషి కోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. దైవారాధన చేయండి, ధర్మాన్ని ఆచరించండి, అంతా బాగుంటుంది. మీ అందరూ బాగుండాలి అని మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆశీస్సులు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు.